హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచిలోకి స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రొయ్యల వేపుడు, గోదావరి రొయ్యల వేపుడు. రాజమండ్రిలో బాగా దొరుకుతాయండి మా గోదావరి రొయ్యలు, పెద్ద సైజు టైగర్ ప్రాన్స్ అంటారు కదా, అవి చూడండి, ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా నీట్గా జాగ్రత్తగా, కొంచెం తీయడం చేయడం కొంచెం పనే, వండడం అయితే ఈజీ, చేసుకోవడమే కష్టం. ఎప్పుడు కూడా మటన్ చికెన్ అంత ఈజీ కాదు. రొయ్యలు, మా గోదావరి రొయ్యలు గట్టిగా ఉంటుంది, షెల్ తీయడం చాలా కష్టమే. కొంచెం ఏమన్నా కష్టపడి తీసుకోలేకపోతే బయట చేయించుకోవచ్చు. సరే, అంత పెద్దగా ఉన్నాయో చాలా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో నీరు రాదు, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తగినంత కారం, సాల్ట్, పసుపు అంతే కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు కారం పట్టుకునేటట్టుగా నాట్లు పెట్టుకుందాం. పెద్ద రొయ్యలు కదా, నాట్లు పెట్టి కలిపేసి అలా పెట్టుకొని మనం తాలింపుకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. తాలింపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం ఈ లోపు దానికి బాగా పీల్చుకొని ఉంటాయి రొయ్యలు. మీరు ఇలా కలిపి పెట్టుకుంటే నూనె పొయ్యి మీద పెట్టగానే ఉప్పు తీసుకుంటాయి. ఎప్పుడు కూడా ఎనవే ముందే కలిపి పెట్టుకుంటే ముక్కకు పట్టుకుంటుంది ఉప్పు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలి. వేగిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా. దానికి కావాల్సిన దినుసులు, జీడిపప్పు వేసుకుందాం కొంచెం టేస్ట్ కోసం. అది కొంచెం వేయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యలు, వేసేద్దాం. ఆ హీట్కి ఉప్పు కారం తీసుకుంటే చాలా స్పీడ్గా 5 నిమిషాల్లో అయిపోద్దండి వంట. దగ్గరికి ఫ్రై లాగా, నంచుకోవడానికి చారులో కానీ పప్పు చారులో కానీ బాగుంటుంది. బాగా డ్రైగా చేసుకుందాం, నీళ్ళ కాకుండా. దాంట్లో వచ్చిన వాటరే ఇంకిపోయేదాకా స్టవ్ సిమ్లో పెట్టి వేగనిచ్చుకుందాం. కొంచెం పెద్ద రొయ్యలు కదా, టైం పడుతుంది. చూసారా, నీళ్ళు ఎక్కువ రావు ఈ రొయ్యలకి. ఎప్పుడు మామూలు మన కాలువ రొయ్యలు అయితే చాలా నీరు వచ్చేస్తుంది, దీనికి నీరు రాదు. కొంచెం వేయించుకొని సిమ్లో పెట్టి స్టవ్ వేయించాలండి. వేగిపోయినాయి, దగ్గరికి అయిపోయింది. కొంచెం ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ 2 స్పూన్లు పడుతుంది నువ్వులు, టేస్ట్ కోసమే. కొంచెం మసాలా పొడి చిటికెడు, చెక్క లవంగ యాలకి పొడి, కరివేపాకు. రొయ్య ఉడికిపోయింది కాబట్టి ఫైనల్గా వేసి కొంచెం 1 నిమిషం వేగనిస్తే సరిపోతుంది. కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా చేశానండి, అదొక 2 స్పూన్లు. ఇక అయిపోయింది అన్నప్పుడు ఎండు కొబ్బరి పొడి వేద్దాం. వేగిపోయింది, కొంచెం మూత పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది ఇది. సరే, దగ్గరికి అయిపోయింది, మాడుతుంది కాబట్టి సరిపోతుందండి. ఇంక వాటర్ ఏం లేదు, ఎండు కొబ్బరి పొడి వేసేద్దాం. దగ్గరికి అయిపోయింది, ఎండు కొబ్బరి పొడి వేసేద్దాం. వేసేసి దీని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా సరిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కూడా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. చూసారా, ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.